ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి. వాక్యంలోంచి వచ్చినా సేవకుడు నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. సేవకుడిని పిచ్చోడు అనుకోకూడదు. వాడు అమాయకంగా కనపడతాడు. నీ తాతలు 14 మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు. నిన్ను కాదు, నీ తాతలు, నీలాంటి తాతల్ని 14 మందిని చదివి వాడు దైవజనుడు అవుతాడు. నీకేం అమాయకంగా అమ్మ ఉందనా అలా అమ్మాయ ఉందనా అనుకుంటూ కనపడతాడు. వాడు తిక్కలోడే కావచ్చు, కానీ వానికి తోడై ఉండి వానిలో ఉండి కార్యం నేర్పుతున్నవాడు బలవంతుడు. వాని అనుభవాలు వేరు. దేవునితో నడుస్తూ ఆ నడిపింపులు ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడ్డలకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తీసుకోవాలిగా.